ఎవరు ముఖ్యమంత్రి కొత్త సలహాదారు ఎవరు? వేం నరేందర్ రెడ్డి స్థానంలో ఎవరు వస్తున్నారు? వేం నరేందర్ రెడ్డి కంటిన్యూ అవుతాడా లేకపోతే ఇంకొక రెడ్డి వస్తాడా? ఇదే ఉంటుంది తప్ప వేరే ఏముండదు అక్కడ. సో ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ కింద పోస్ట్ క్రియేట్ చేయొచ్చట. వైఎస్ కేవీపీ ఫార్ములాను రేవంత్ ఫాలో అవుతారా? సో వైఎస్ కేవీపీ ఫార్ములాను రేవంత్ ఫాలో అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి నమ్మిన బంట ఎవరు? వేం నరేందర్ రెడ్డి. సో వేం నరేందర్ రెడ్డి ఆల్రెడీ రాజ్యసభకు పంపిన తర్వాత మళ్ళీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ కింద ఒక పోస్ట్ క్రియేట్ చేసి పెట్టుకునే వెసులుబాటు అయితే కనబడతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి కొత్త రాజకీయ సలహాదారు ఎవరు? వేం నరేందర్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? ముఖ్యమంత్రికి వెన్నంటి ఉండే నాయకుడు ఎవరు? రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం దీనిపైన చర్చ నడుస్తున్నది. రాజ్యసభ ఎంపీగా నామినేషన్ వేసే ముందు ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారు పదవికి వేం నరేందర్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానంలోకి వచ్చే కొత్త నాయకుడు ఎవరు? సీఎం రేవంత్ కు ఆయన మాదిరి సన్నిహితంగా ఉండే లీడర్ ఎవరైనా ఉన్నారా అని చర్చ జరుగుతున్నది. పెట్టుకోండి. ఫైన్ ఖురేషి ఉన్నాడు, రోహిన్ రెడ్డి ఉన్నాడు కదా, లేకపోతే ఏవి రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు కదా, పెట్టుకోండి, అయిపోతుంది. ఇక పెట్టుకోండి, అలా పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా సో మళ్ళీ వేం నరేందర్ రెడ్డినే తన సలహాదారుగా ముఖ్యమంత్రి నియమించుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ అనే సమస్య రాకుండా కొత్తగా మరో పోస్టు క్రియేట్ చేసి అపాయింట్ చేసుకునే వెసులుబాటు ఉందని చర్చ జరుగుతోంది. సీఎంకు తోడుగా ఉండేది ఎవరు? కష్ట సుఖాల్లో తోడుగా ఉన్నటువంటి వేం రాజ్యసభ ఎంపీగా నియమించడంతో సీఎం రేవంత్ సక్సెస్ అయ్యారు. అందుకోసం ఏఐసిసి నేతలు సైతం ఒప్పించారు. 100% ఏఐసిసి కోట, రేవంత్ రెడ్డి కోట రెండే ఉంటాయి తెలంగాణలో. ఇక మంత్రుల కోటాలు గింతల కోటాలు ఏముండవండి, రాసి పెట్టుకోండి. అంతా ఉత్తదే. అంతా రేవంత్ రెడ్డి చెప్పినట్టు. రేవంత్ రెడ్డి చేతిలో కీలుబొమ్మ రాహుల్ గాంధీ, అంతే. సో ఇంతకాలం వేం నరేందర్ రెడ్డి రాజకీయ సలహాదారు హోదాలో ఎమ్మెల్యే లీడర్లతో రెగ్యులర్గా టచ్లో ఉండి వారి సాధక బాధకాలు వినేవారు. సమయం సందర్భం చూసుకొని సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఇప్పుడు ఆయన రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆ స్థానంలో మరో నెత్తకు బాధ్యత అప్పగించేటువంటి ఛాన్స్ లేదని చర్చ నడుస్తున్నది. ఒకవేళ ఎవరూ లేకపోతే ఆ స్థానాన్ని ఖాళీగా ఉంచే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో టాక్ ఉంది. ఎందుకంటే 2009 నుంచి ఇరువురు కలిసి రాజకీయ ప్రయాణం చేస్తున్నారంటూ చూస్తున్నాం. రేవంత్ మాటకు ఏఐసిసి జై, అంతే. నీ వాటా ఏంది, నా వాటా ఏంది, నీకెంత నాకెంత, ఇదే ఉన్న తప్ప వేరే ఏం లేదు. సో ఇక్కడ ప్రజల దగ్గర దోచుకున్నటువంటి డబ్బును సగమేమో ఏఐసిసికి రాహుల్ గాంధీ పోతుంది, సగమేమో రేవంత్ రెడ్డి పోతా ఉంది. సో గదే జరుగుతూ ఉంది. సో ఆ ఏఐసి పైన డబ్బంతా కూడా రేపు ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఖర్చు పెడతారు. అదే జరుగుతూ ఉంది.